जय राधा गोविंद भगवान की, अनंत कोटि वैष्णव भक्त बृंद की, हरिनाम संकीर्तन की, ఏకాదశి మహాపర్వదిన की జై జై శ్రీరాధే. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు తేదీ 7/6/2025 శనివారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, నిర్జల ఏకాదశి మహాపర్వదినం. మనకున్నటువంటి ఏకాదశులు సంవత్సరానికి 24 ఏకాదశులు. ఈ ఏకాదశుల్లో ఉపవాసం ఉండలేనటువంటి వారు కనీసం ఈరోజు మంచినీరు కూడా ముట్టకుండా, మంచినీరు కూడా తాగకుండా ఈరోజు నిర్జల ఏకాదశి ఉండగలిగితే అన్ని ఏకాదశుల యొక్క ఫలితం లభిస్తుందని మహాత్ములు చెప్తారు. అంతేకాకుండా ఎన్నో జన్మార్జితమైనటువంటి పాపములు, ప్రారబ్ధ కర్మలను నశిస్తాయని చెబుతారు. ఒకవేళ శరీర పరిస్థితిని బట్టి మంచినీళ్ళు కూడా తాగలేకుండా ఉండలేకపోతే ఏకాదశి రోజు తినేటటువంటి ప్రసాదాలు, ఏకాదశి అవి తీసుకుంటూ అన్నదోషం లేకుండా ఉపవాసం ఉండగలిగితే మంచిదని మహాత్ములు చెప్తారు. అటువంటి మహాపర్వదినం ఈ రోజున. అటువంటి ఏకాదశి నాడు శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతం శ్రవణం చేయటం, అలాగే యుగధర్మమైన హరినామాన్ని జపించటం, తులసీ మహారాణిని పూజించటం, గోమాతలను సేవించటం, భాగవతోత్తములైన భక్తులతో సహజీవనం చేయటం, ఇలా చేస్తూ ఈ యొక్క రోజుని పవిత్రంగా గడపాలని మహానుభావులు చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మ ముహూర్త కాలంలో వేకువజామున రాధా గోవింద భగవానుని యొక్క మంగళహారతిని అందరూ కూడా దర్శించండి, ధరించండి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని ప్రార్థిస్తూ, భగవంతుడి సేవలో పొందే ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత వెతికినా దొరికేది కాదు. భౌతిక ప్రపంచమంతా మాయా మోహాలతోటి, స్వార్థము, కపటము, ఈర్ష్య, అసూయ, అహంకారంతో కూడి ఉంటుంది. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క సేవలోనే దివ్యమైనటువంటి ఆనందాన్ని మానవులు పొందగలుగుతారు. ప్రతి మానవుడు కూడా ధనాపేక్ష లేకుండా నిష్కామ భక్తితోటి భగవత్ సేవా మార్గంలో జీవితం గడపగలిగితే ఆ జీవితం శాంతియుతం, ఆనందమయమవుతుందని మహాత్ముల మాట. జై జై శ్రీరాధే. రాధా గోవింద భగవానికి, రాధా గోవింద భగవానికి, రాధా గోవింద భగవానికి.